హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు రాగుల లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రాగి పిండితో లడ్డు చేసుకోవాలండి. స్వీటు చూడండి, పొయ్యి మీద అయితే కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత చూడండి, కడాయి పెట్టుకున్న తర్వాత 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకోవాలి. ప్యూర్ నెయ్యి వాడతానండి నేను, ఎప్పుడైనా ఒకేసారి తెప్పించుకుంటాను. నేనైతే 1/2 kg రాగి పిండి తీసుకున్నాను. ఆ రాగి పిండిని మాత్రం కడాయిలో వేసుకొని వేంపేసుకోవాలి. గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వేగిపోయిన తర్వాత. అలాగే పల్లీలు నేను పొట్టు తీసి పెట్టుకున్నాను, ఒక 1/2 కప్పు. తర్వాత హాఫ్ పిండికి 1/2 kg పిండికి 1/2 kg బెల్లం తీసుకోవాలి. పల్లీలు అయితే బరక పట్టుకున్నాను. మిక్సీలో పట్టుకున్న తర్వాత పిండిలో వేసి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను బెల్లం పాకం అయితే రెడీ చేస్తున్నాను. బెల్లం పాకం మొత్తం కరిగిపోయింది. బెల్లం చూడండి, పొంగొచ్చింది. పాకం అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్. చూడండి, పాకం అయితే వస్తుంది. చూడండి, ఇట్లా జిగురుగా వస్తూ ఉంటుంది. మనం ఇలా పట్టుకుంటే జిగురులాగా రాగానే, తీగ పాకం రాగానే తీసి కొంచెం పిండిలో వేసుకొని కలిపేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేయద్దండి. చూడండి, ఇలా వేసేసుకోవాలండి. నేను మీకు ఒక కొత్త టిప్పు చెప్తాను. చూడండి, ఎప్పుడైనా మనం పాకంలో పిండి వేయొద్దండి, పిండిలోనే పాకం పోయాలి. మనకు కొంచెం లూజ్ అయినా ఎలా అయినా కూడా మనకు తెలుస్తుంది. లూజ్ అయితే ఆపుకోవచ్చు, గట్టిగా అయితే పోసుకోవచ్చు. అది చాలా యూజ్ఫుల్ టిప్ అండి. చూడండి, మొత్తం అయితే కలిసిపోయింది, మంచిగా సరిపోయింది పాకం మనకు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగే చేసుకోండి. పిల్లలకు చాలా మంచిది, పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా మంచిదండి. ఇప్పుడు చాలామందికి షుగర్ పేషెంట్స్ ఉన్నారండి, వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుందండి ఈ లడ్డు. రోజుకొకటి చొప్పున తినాలి. చిన్నపిల్లలకు కూడా, రక్తహీనత ఉన్న వాళ్ళకి ఈ లడ్డు పెట్టాలండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, లడ్డు అయితే చుట్టుకున్నాను, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. దాంట్లో మనకు మధ్యలో పల్లీలు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ. మంచి కలర్ఫుల్గా చూస్తేనే తినాలనిపించేటట్టు ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూసారా? మీరు కూడా ఇలాగే చేసుకోండి, వీడియోలో చూపించిన విధంగా. 16 లడ్డూలు. ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ జాబ్లోకి వెళ్ళి ఇంట్రెస్ట్ లేకుండా జాబ్కి వెళ్ళి వచ్చి వాళ్ళకి పని అసలు చేసుకోవడానికి కూడా వీలుండని వాళ్ళకి మేము కూడా చేసిస్తామండి ఆర్డర్ పైన కావాలంటే. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.